హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్పీ ఐడియాస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు అయితే బొబ్బట్లు అయితే చూసేద్దాం ఎలా తయారు చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు మైదా పిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్నది మనకి వీడియోలో చూపించినట్టు ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి. తర్వాత ఆ స్టేజ్లో మనకి వాటర్తో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి స్మూత్ పిండిలా తయారైపోతుంది. అది చూసారా, అది వచ్చాక కూడా కొంచెంసేపు అలా నీట్ చేయడం వల్ల మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీని మొత్తం అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ కింద పెట్టేయాలి. అంతట్లో మనం బూరెల్లో చేసుకునే పప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పూర్ణాలు, అవి రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఆ పిండిని మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఆ కలుపుకున్న పిండిని మనకి ఇంతకుముందు చేసుకున్న ఆ బాల్స్కి తగినట్టుగా వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఆ బాల్ తీసుకుని మంచిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక పాలిథిన్ షీట్ మీద అప్లై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెట్టుకున్న పప్పు ముద్దను తీసుకుని దానిలో లోపల స్టఫ్గా పెట్టేసి మంచిగా లోపల ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించినట్టు కింద పాలిథిన్ షీట్ని కవర్ చేసి మంచిగా రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ మనం పాలిథిన్ షీట్ బదులు మీరు బటర్ పేపర్ అయినా వాడచ్చు. డైరెక్ట్గా చేస్తే కానీ మనకి కింద స్టిక్ అయిపోవడం గట్టగా అవుతుంది. కానీ మనం పాలిథిన్ షీట్ కానీ బటర్ పేపర్ కానీ వాడడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇలా చేత్తో నీట్ చేయకుండా మీరు నార్మల్గా రోలర్తో కూడా వాడచ్చు. కాకపోతే ఇక్కడ నేను చేత్తో చేస్తున్నా. అలా మొత్తం అన్నిటిని కూడా దాన్ని స్టఫ్ పెట్టుకుని మనం మంచిగా ఆయిల్ గీ అప్లై చేస్తూ మంచిగా చేయాలి. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ ఇక్కడ కూడా వేసి ఆ బొబ్బట్టుని కూడా వేసి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి అటు ఇటు. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత వేడిమి ఉన్నప్పుడే, అది స్టవ్ మీద నుంచి దించేసాక వేడిమి ఉన్నప్పుడే గీని అటు ఇటు అప్లై చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేది గట్టిపడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.